ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టులో కీలకమైన సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో చేపట్టిన యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవర్గాలకు త్వరలోనే గోదావరి జలాలు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దాదాపు 1.5 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ముఖ్యమంత్రి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మంత్రి టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ముఖాముఖి. ఇంజనీరింగ్ లో అద్భుతం యాతాలకుంట టన్నల్. మరి వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ కూడా ఆ టన్నల్ నిర్మాణ పనులను పరిశీలించారు. సార్, దీని ద్వారా చెప్పండి, ఎప్పటికీ పూర్తిగా సాగునీరు అందుతుంది? ఏ నియోజకవర్గంలో ఎంత మేరకు అందుతుంది? ఈ టన్నెల్ ద్వారా సుమారు 1,00,000 ఎకరాల పైభాగంలో మనం సాగునీళ్ళు ఇవ్వచ్చు డైరెక్ట్గా. అందుకనే 25వ తారీఖుకి మేము టన్నెల్ పూర్తి చేస్తామని ఏజెన్సీ మా డిపార్ట్మెంట్ చెప్పి మాట ప్రకారంగా 25వ తారీఖు కంప్లీట్ చేశారు. కాకపోతే లైనింగ్ పని ఉంది. లైనింగ్ కాకుండా నీళ్లు వదిలితే మళ్ళీ లూజ్ సాయిల్ కాబట్టి కొన్ని ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని టెక్నికల్గా పరిశీలిస్తున్నారు. మిగతా కెనాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు, రోడ్ కల్వర్ట్స్ కానీ, రోడ్ క్రాసింగ్స్ కానీ ఏదున్నా కూడా కంప్లీట్ చేసి రెడీగా పెట్టమని చెప్పాను. లైనింగ్ పూర్తి అవ్వగానే సత్తుపల్లి ట్రంక్ ద్వారా బేతిపల్లి చెరువుకి నీళ్లు పంపించే బాధ్యత నాది. సుమారు 1,00,000 పైన స్టెబిలైజేషన్ ఉంది. చెరువులకు పంపించవచ్చు. దానికి డైరెక్ట్ ఇరిగేషన్గా గోదావరి జలాలు మొట్టమొదటిసారిగా మొన్నేమో రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి, లంకాసాగర్ ప్రాజెక్టుకి పంపించాం. అక్కడ 1,35,000 ఎకరాలకు స్టెబిలైజేషను. వైరా నియోజకవర్గంలో డైరెక్ట్ ఇరిగేషన్ కూడా ఉంది. ఆ లింక్ కెనాల్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుకుంటే వైరా నియోజకవర్గంలో కూడా మీరు డైరెక్ట్ ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోదావరి జలాలు ఫేజ్డ్ మేనర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో జూలూరుపాటు టన్నెల్ కూడా పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్కి పంపించి ముఖ్యమంత్రి యొక్క సహకారం తీసుకొని ఇల్లెందు నియోజకవర్గం, మహబాద్ జిల్లాకు కూడా గోదావరి తరలించేటటువంటి బాధ్యత నాకు అవకాశం ఉన్నంత మేరకు నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి 12 to 16 ప్యాకేజెస్ వర్క్స్, అలాగే డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ ఎప్పటికెళ్ళి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ తోటి లింక్ ఉంటుంది. అది ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోతే ఏజెన్సీలతో పెద్ద ఇబ్బంది లేదు, పైన చేసే పనులే. కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ శాసనసభ్యులు అందరూ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు బాధ్యత తీసుకొని మీరు ల్యాండ్ ఎక్విజిషన్కి రైతులను ఒప్పించుకుంటే ఇమ్మీడియట్గా అన్ని డిస్ట్రిబ్యూటరీలు జిల్లాలో పూర్తి చేసే అవకాశం ఉంది. సార్, కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం? మాకు చేతులు ఉన్నాయి కాబట్టి, మనసు ఉంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పంటలు కొనుగోలు చేయకపోతే వరి ధాన్యంలో నెంబర్ 1 ప్రొక్యూర్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. మొక్కజొన్నలలో నెంబర్ 1 తెలంగాణ. రేపు ఎల్లుండి జొన్నలు, సన్ఫ్లవర్లో కూడా పక్క రాష్ట్రాలే కాదు భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పీ రేటుకి ఎవరు కూడా ప్రొక్యూర్ చేయలేదు. ఒక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఆ యాత్ర మానేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంఎస్పీకి ఈ పంటలన్నీ కొనుగోలు చేసే బాధ్యతను తీసుకోమని చెప్పి మోడీ గారు కాళ్లు పట్టుకుంటే మంచిది. ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా పంటలను తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేస్తుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే సీతారామ సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా మొత్తం పూర్తిగా జిల్లాకు మిగిలిన అన్ని పనులు కూడా పూర్తి చేసి సాగునీరు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, సత్తుపల్లి.